హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అసలు ఏంటి రియల్ ఎస్టేట్ రంగంలో మనం ఒక ఇల్లు కొనుక్కోవాలి అంటే ఒక దగ్గర ప్లేస్ తీసుకొని ఆ ఇల్లు కట్టుకోవాలన్నా లేదు ఇంకోటి కమర్షియల్‌గా తీసుకోవాలన్నా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది మనకి అనేక సందేహాలు ఉంటాయి. అయితే అట్లనే ఇప్పుడు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళతోనైతే ఒక మీటింగ్ జరగడం జరిగింది. సో ఆ మీటింగ్ అయిన తర్వాత అసలు అక్కడ ఏమేమి అంశాలు చర్చించారు, ఏమేమి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, తెలంగాణ వైజ్గా రియల్ ఎస్టేట్ రంగం ఎలాంటి మలుపులు తిరిగిపోతుంది అనే సీక్రెట్స్ అన్నింటినీ మనం బయటపెట్టడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు అయితే ఒక బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళతోనైతే ఒక మీటింగ్ అయితే జరపడం జరిగింది. సో ఈ మీటింగ్లో అసలు ఏం జరిగింది, వాళ్ళు అసలు ఏం చర్చించుకున్నారు, ఎలాంటి అంశాలపైన వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది? ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం వీళ్ళతోని బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళతోనైతే మీటింగ్ పెట్టడం జరిగింది. దీని తర్వాత ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? చెయ్య మూస్తే ఏముందో నాకు తెలియదు, ఇప్పితే ఏముండదు, రహస్యం అంటారు. సీక్రెట్ రహస్యాలన్నీ నన్ను అడిగితే ఓపెన్ ఫారంలో ఎట్లా చెప్తాను నేను? చెప్పాలి కదా, అంటే మొత్తం చెప్పిపోయినా కొన్ని మాకు చెప్పండి సార్, రివీల్ చేయండి. అంటే మన వ్యూవర్స్ వెయిట్ చేస్తున్నారు, అసలు ఏం జరిగింది ఏంటి ఆ మీటింగ్? పబ్లిక్ డౌటా? అంటే నాతో పాటు వాళ్ళ డౌట్స్ కూడా. ఇది చాలా పాజిటివ్ మీటింగ్ అని చెప్పాలి. బిల్డర్స్తో జనరల్గా మోస్ట్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్స్ అంత బోదర్ కారు. నేను ఏదో రూల్ పెట్టాను, చట్టం నడుస్తుందని నన్నే అంటారు. అయితే మనం అంతకుముందు గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా తను ఆ రంగంలో నుంచి బయటకు వచ్చాడు. సో రియాల్టర్గానే ఆయన కెరియర్ మొదలైందని చెప్పారు. రియల్ ఎస్టేట్ నా సొత్తు, నా పొత్తు, నా తొత్తు అనేది చెప్పాడు ఆయన సీఎంఓ గాని. ఎందుకంటే ఈరోజు మనం కోకాపేట 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితమే కోకాపేట గురించి మాట్లాడాడు. ల్యాండ్ కొనడం, ట్రేడింగ్ చేయడం, విల్లాలు కట్టడం అన్నీ జరిగినాయి. దానికి ఒక మనిషి మంచి అవగాహన ఉన్న సీఎంగా, అంతకుముందు భిన్నంగా మిగతా సీఎంలు అందరూ మంచివారైనా మేబీ రియల్ ఎస్టేట్లో అంత అవగాహన ఉన్నట్టు కనిపించలేదు మనకి. చంద్రబాబు గారు అందరూ ఉంది అంటే ఇంకొక ఒక స్పెషల్ ఇంట్రెస్ట్. నేను రియల్ ఎస్టేట్ ఎందుకు మొదలుపెట్టాను? ప్యాషన్. ఇష్టంతో చేస్తే రిజల్ట్స్ వస్తాయి, కష్టంతో చేస్తే రిజల్ట్స్ రావు. సో ప్యాషన్ అండ్ ప్రొఫెషన్ ఒకటి అయిపోయిందంటే సూపర్ ఉంటుంది. చాలా మంది ప్యాషన్ వేరుంటుంది, ప్రొఫెషన్ వేరుంటుంది. ఒక అమ్మాయి జాయిన్ అయ్యారు 20 years బ్యాక్. ఆయన BDS డెంటల్లో చేశాడు కోర్స్. వాళ్ళ అమ్మ నాన్నకి డాక్టర్ అవ్వాలని ఉండేది, కానీ చేసేది రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవుతుంది. నేను అడిగాను అదేంటి బాబు అంటే, అది అమ్మ నాన్న కోసం చేసాం, నాకు నచ్చేది రియల్ ఎస్టేట్, అందుకే రియల్ ఎస్టేట్ చేసి డాక్టర్ కోర్స్ వదిలేశాడు. మేబీ కొన్ని లక్షలు ఇచ్చి అప్పుడు సీట్ తీసుకున్నారు. సో ప్యాషన్ ఈజ్ డిఫరెంట్, ప్రొఫెషన్ ఈజ్ డిఫరెంట్. ఓకే, అందుకని మీరు చూసుకుంటే గత ప్రభుత్వాలు అన్నీ కూడా MAUD అని డిపార్ట్మెంట్ ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఆ డిపార్ట్మెంట్ గత ప్రీవియస్ గవర్నమెంట్ KTR గారు హ్యాండిల్ చేశారు, అంతమంది వేరే వాళ్ళు హ్యాండిల్. ఈ గవర్నమెంట్లో ఎవరున్నారంటే రేవంత్ రెడ్డి ఉంచుకున్నారు దాన్ని, ఒట్టుకొని ఎవరికి ఇవ్వలేదు. బికాస్ ఆయనకు మంచి రహస్యం తెలుసుకున్నాడు, సీక్రెట్ ఏంటంటే ఆయనకు ఆల్రెడీ అవగాహన ఉంది కాబట్టి. అవగాహన ఉంది, ప్లస్ ఇంకొక మెయిన్ సీక్రెట్ ఏంటంటే డబ్బులు ఏమైనా కావాలంటే ఈ డిపార్ట్మెంట్ వచ్చింటే ఏ డిపార్ట్మెంట్ రావనేది క్లారిటీ ఉంది. 1 lakh crores 90,000-80,000 కోట్లు రూపాయలు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్గా రాస్తున్నాయి. సో రేట్లు పెంచుతున్నారు, భూమి రేట్లు పెంచుతున్నారు, లాస్ట్ టైం మాట్లాడడం మనం. అట్లానే స్టాంప్ డ్యూటీ పెంచుతున్నారు, HMDA పరిధి పెంచుతున్నారు. ఇవన్నీ కూడా ఒక స్టేట్మెంట్ విల్ కాస్ట్ 10,000 crores. HMDA పరిధి పెంచాలంటే ఇంత డబ్బులు పెరిగిపోతాయి, స్టాంప్ డ్యూటీ పెంచాలంటే ఇంత డబ్బులు పెరుగుతాయి. అంటే అందుకే గవర్నమెంట్ ఖజానాకి యాడ్ అవుతుంది. సో పాజిటివ్ వే. అయితే మీరు అడిగిన బిల్డర్స్ అసోసియేషన్ ఏం మాట్లాడారు, ఇది చాలా వాల్యుబుల్ క్వశ్చన్, చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారండి. బిల్డర్స్ అందరూ ఫస్ట్ మొన్న 7-8 నెలల వరకు గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుండి ఆందోళనలో ఉన్నారు. ఏమవుతుంది, మనం ఉంటాం పోతాం, ఏ ఏరియా డెవలప్, ఎక్కడ వెంచర్ చేయాలి, ఎక్కడ వెంచర్ చేయకూడదు అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. రవితేజ గారు రాసుకి అత్యాసకి మధ్యలో కొట్లాడుతున్నాడు. అట్లా వీళ్ళు ఏం మానేయాలా చేయాలా మధ్యలో సందిగ్ధంలో ఉండిపోయారు. దానికి తెర తీశారు ఆయన. తెర తీసి క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే మన ఇంతకుముందు హైదరాబాద్ వెస్ట్ జోన్ మనం ఫోకస్ చేశారు గవర్నమెంట్, గుడ్ జాబ్ దేవడన్. కానీ మనం తెలంగాణ మొత్తం ఫోకస్ చేయాలి. లుకిస్ట్ కాన్సెప్ట్ కూడా పెట్టారు. అయితే ఆయన ఏమన్నారంటే మీరు అందరూ ప్లాన్ చేయండి ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇప్పుడు వెస్ట్ జోన్ లాగా అన్ని కాలేదు కదా,
ఓవర్ నైట్ కావు. సో వెస్ట్ జోన్లోగా మిగతా అన్ని ప్లాన్ చేయండి. దానికి కావాల్సిన గవర్నమెంట్ సపోర్ట్ అనేది నేను సానుకూలంగా స్పందిస్తున్నాను. మీరు వర్కౌట్ చేసుకుని మీ అందరూ కలిసి నా దగ్గర ఒక ప్లాన్తో రండి. ఆ ప్లాన్ మనం కూర్చొని మాట్లాడదాం. దాన్ని బట్టి ఏది పాసిబుల్ ఏది నడుపులు చేసి మీకు సానుకూలంగా సపోర్ట్ ఇవ్వడానికి నా సైడ్ నుండి ఎప్పుడూ రెడీగా ఉంటుంది తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పారు. అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు బిల్డర్స్. ఓకే. అంటే క్లారిటీ వచ్చింది, ఎక్కడేం చేయాలి, ఈస్ట్లో ఏం చేయాలి, వెస్ట్లో ఏం చేయాలి, నార్త్లో ఏం చేయాలి, సౌత్లో ఏం చేయాలి అంటూనే ఒక స్టేట్మెంట్ యాడ్ చేశారు. కేవలం మీ బెనిఫిటే చూసుకోకూడదు, మీ బెనిఫిట్తో పాటు బయర్స్ ఇన్వెస్టర్స్ బెనిఫిట్తో పాటు గవర్నమెంట్ కూడా బెనిఫిట్ చూడండి, ఆదాయం రావాలి. ఇది చాలా ఒక వన్ వే పాయింట్ అనే ఇంపార్టెంట్ పాయింట్. గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 6 లక్షల కోట్ల అప్పులో ఉంది, ఆంధ్ర గవర్నమెంట్ 10 లక్షల కోట్ల అప్పులో ఉంది, మన పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య. సో అది వెరీ పాజిటివ్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే బిల్డర్స్కి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినట్టే. బ్లాంక్ చెక్ అంటే అమౌంట్ వేయలేదు, నువ్వు ఎంతైనా రాసుకోవచ్చు. కొంత పెద్దవాళ్ళు దానం చేసినట్టు బ్లాంక్ చెక్ నీకు ఎంత కావాలో అంత రాసుకుంటారు, డబ్బులు ఉన్నాయి. బిల్డర్స్కి ఇది ఒక బ్లాంక్ చెక్ లాంటిది. సో వాళ్ళు ఉత్సాహంగా మరిన్ని ప్రాజెక్టులు, మరింత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి, మరింత పెద్ద బిల్డింగ్స్ కట్టే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూసుకుంటే కనుక వెరీ పాజిటివ్ సైన్. అండ్ ఓకే, స్టేట్మెంట్ అది ఇచ్చారు, ఎంతవరకు అమలు పరుస్తుంది మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో మనకు కొద్ది క్లారిటీ వచ్చే సందర్భాలు కనిపిస్తున్నాయి. వీళ్ళంతా వర్కౌట్ చేసుకొని రెడీ అయ్యి ఒక ప్రెజెంటేషన్ ఇస్తే బిల్డర్స్ ఫోరం అంతా కలిపి, మేబీ బిల్డర్స్ ఫోరం ఉంది, క్రెడిట్ చాలా ఉన్నాయి, బిల్డర్స్ అసోసియేషన్, రియల్టర్ అసోసియేషన్ చాలా ఉన్నాయి. ఇవన్నీ సమూహంగా కలిసి ఒక ప్రెజెంటేషన్ ఇస్తే కనుక ఆ ప్రెజెంటేషన్ ఎన్ని యాక్సెప్ట్ అవుతాయి, ఎన్ని యాక్సెప్ట్ కావు అనేది చూడాలి. ఓల్డ్ సిటీకి మెట్రో వేయడం అనేది ఇంతమంది ఏ సీఎంకి రాలేదు. ఈయనకి ఎందుకు వచ్చింది? థింకింగ్ అబౌట్ ద స్టేట్. నాకేమో ఆయన ఫర్గా మాట్లాడాల్సిన అవసరం లేదు, నాకు ఎవరు పొలిటికల్తో కనెక్షన్స్ లేవు, నాకు ఏ సంబంధం లేదు. ఎందుకు చేయాలంటే ఓల్డ్ సిటీలో ల్యాండ్ పూలింగ్ చేయాలంటే గగనం. అవును సార్, వాళ్ళు కొట్టినా కొడతారు. అంటే అక్కడ ఆ ఏరియాలో ఉంది 30 అడుగులు 40 అడుగుల్లో కూడా షాపులు ఉంటాయి అక్కడ. చిన్న ఇందులో సగం 1/4 ఆఫ్ రూమ్లో కూడా కోట్లు బిజినెస్ చేస్తారు. అక్కడ సైకిల్ 2 వీలర్స్ వెళ్ళడమే కష్టం, కార్లు అనేది క్వశ్చన్ రూల్ అవుట్. అలాంటి మెట్రో వేస్తున్నారు, చాలా పెద్ద సబ్జెక్ట్. సో దట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. దాన్ని నిజంగా అమలు పరిస్తే కనుక చాలా మంచిది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగినప్పుడు పబ్లిక్ మూవ్మెంట్ పెరుగుతుంది, కనెక్టివిటీ పెరుగుతుంది, మిగతా అన్నీ కూడా డెవలప్ అయిపోతాయి. సో కొద్దిగా మోడర్నైజ్ సిటీ చేయాలి. నేను ఎక్స్పెన్షన్ ఎట్లా ఉందంటే అన్నింటిలో కూడా, అన్ని ఏరియాలో కూడా సెటిలైట్ టౌన్షిప్స్, ఫార్మా క్లస్టర్స్, స్పోర్ట్స్, ఎక్కడ పడితే అక్కడ ఇండస్ట్రీ కారిడార్స్, వరంగల్ సపరేట్గా రకరకాల ఏరియాలు రకరకాల ప్లాన్ చేస్తారు. సో అన్నీ కూడా పాజిటివ్ సైన్ అనుకోవచ్చు. మనం వేచి చూడాల్సి వస్తుంది, ఈ చెప్పిన మాటలు ఎంతవరకు అమలు పరుస్తారు అనేది మనం చూసుకొని వెయిట్ చేస్తే ఒక నిజంగా అనుకున్నానే జరిగితే, ఇందాక మనం న్యూ జెర్సీ మించి సిటీ అన్నాం, ఇక్కడ బిల్డర్స్కి ఇంత సపోర్టు, బిల్డర్స్ ఉత్సాహం నింపారు, బాగా పంపు కొట్టి పంపించారు. ఆ గాలి ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు పాసిబిలిటీ, ప్రాక్టికాలిటీ ఎంత ఉంది అనేది మనం వెయిట్ చేయాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.